రాష్ట్ర ప్రజలందరికీ సుపరిపాలన అందించాలన్న మంచి ఉద్దేశంతోనే తెలుగుదేశం జనసేన పార్టీలు బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ఆయన నెల్లూరు నగరం 4-10 డివిజన్లో పర్యటించారు. అమరావతి రాజధానిని డెవలప్మెంట్ చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వేశారని దుయ్యబట్టారు. మన రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేదానికి అవకాశంతో పాటు వారి సపోర్టు కోసమే కేంద్రంతో టీడీపీ జనసేన సయోధ్య కుదుర్చుకున్నాయని తెలియజేశారు. ఇక 2024 ఈ కాంబినేషన్ భారీ విజయం సాధిస్తుందని, ప్రజలందరికీ సుపరిపాలన అందిస్తామని నారాయణ అన్నారు. నెల్లూరులో 4వ డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం డోర్ టు డోర్ తిరగటం మొదలుపెట్టాం. అయితే ఇప్పటికే దాదాపు ఒక 50 ఏళ్ళు పైగా తిరగడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఈసారి ఓటు మీకే. వాళ్ళ నోటి నుంచి వచ్చేది ఈసారి ఓటు మీకే. అంటే పోయినసారి వీళ్ళలో కొందరు ఓటు వేయలేదని అక్కడ క్లారిటీ ఉంది. బట్ ఈసారి మాత్రం మీకే వేస్తాం, మీరే గెలిచేది, అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. అంతేగాని రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో చేస్తుంది. ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం, ఈ రోడ్డు ఎండ్ టు ఎండ్ రోడ్, అంటే ఆ చివరి నుంచి ఈ చివరి దాకా వేసాం. ఎందుకు వేసామంటే దుమ్ము లేని రోడ్డుగా ఉండటం కోసం. రోడ్డు మీద దుమ్ము ఉండకూడదు, రోడ్డు మీద డస్ట్ ఉండకూడదు. డస్ట్ ఎప్పుడు ఉండదు, ఎప్పుడైతే జనరల్గా ఏంటంటే అంతకుముందు అయితే గతంలో ఈ రోడ్డు ఉంటే ఒక 12 అడుగులు 11 అడుగులు సిమెంట్ రోడ్డు వేసేవాళ్ళు, తార్ రోడ్డు, అటు ఇటు వదిలేసేవాళ్ళు. 2 వెహికల్స్ ఈ రోడ్డు మీదకి వస్తే ఒక వెహికల్ కింద దిగాల్సిందే మట్టి రోడ్డు మీదకి. అది చక్రాలతో మట్టిని తీసుకొని వచ్చి ఆ తార్ రోడ్డు మీద సిమెంట్ రోడ్డు మీద వెళ్తుంది. వెనకాల వచ్చే వెహికల్ దాన్ని తొక్కుంటా పోద్ది, డస్ట్ పైకి వస్తుంది. సో డస్ట్ లేకుండా ఉండాలంటే ఎండ్ టు ఎండ్ రోడ్లు ఉండాలి. అది ప్రపంచం మొత్తంలో ఎక్కడైనా డెవలప్డ్ కంట్రీస్ అంతా ఉండే సిస్టమ్. అలాంటి సిస్టమ్ ఈరోజు నెల్లూరులో చేసాం. చాలా చక్కగా ఉంది. ఇప్పుడు ఉన్న రోడ్డు అవన్నీ రావాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క సపోర్ట్ కూడా కావాలనే ఉద్దేశంతో ముందుకు పోవడం జరిగింది. ఖచ్చితంగా 24లో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. ఈ రాష్ట్రంలో సుపరిపాలన ఇవ్వడం జరుగుతుంది. ఒక పక్క డెవలప్మెంటు, ఒక పక్క సంక్షేమం, యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముందుకు పోవడం జరుగుతుంది.